ఇదిగో కుర్రాడోయ్, నీ మొహం చూస్తే పాలు గారతా ఉన్నట్టుంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను, ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. నన్ను రెచ్చగొట్టమాక, మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా? ఈ కబుర్ నువ్వు మన్నైతో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. లత, భార్గవ్ ఎక్కడ కనిపించడే? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏందే చిరునవ్వులు నవ్వుతున్నావు? శాతకాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావనా? కత్తులతో పొడుస్తావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గర తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బయలురా బచ్చా. ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటూ చిన్న సంతకం పెట్టించుకో. నేనెవరో నీకు తెలుసా? ముక్కు మొహం తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజా ఒక్క చూపుతో మహామహుని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? ఆఫ్ కోర్స్,
నన్ను తప్ప. అంటే నన్ను మించిన అందగతిని చూసావా? ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిపట్టుకు అర్హత లేని దానివి, అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలా నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా 5వ తనాన్ని మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలీ చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎట్టగా నేను తట్టుకునేది? డబ్బుకు లొంగలేదు, దెబ్బలకు భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా ఛార్జింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ. నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చెప్పండి. అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం. అబ్బా ఈ అమ్మగొందరన్న. ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్, భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాళ్ళండి, చెప్పండి. అయ్యో బాబోయ్, సమస్య తీరిపోయిందండి. రే లోపలెక్కండి. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు, అదే మీ అన్నయ్య గారు గాలి పంక, అది మామూలు అనుకోండి, ఫ్రిడ్జ్, రేడియో, టీవీ, ఈసీఆర్ పంపించారు. రే లోపలెట్టండా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే? అయ్యో బాబోయ్, ఇక్కడ త్రిల్లే. అండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ ఎట్టండి, వెనకాల నేను వస్తాను. వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. అండి లోపలెట్టండ్రా. అయ్యి బాబోయ్ ఎట్టేశారండి. అండి బా, ఇక్కడ సంతకం పొడవండి. ఎందుకు? అయ్యో బాబోయ్ మళ్ళీ థ్రిల్లా. అండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి, ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్ని చూసుకుంటారు, కరెక్ట్ కాదో లెక్కెట్టుకుంటారు. అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టరనుకోండి, నేను థ్రిల్ అయిపోతాను. అందుకని పొడిసేయండి. అమ్మయ్యా, ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రండిరా. అయ్యో, రా. రారా. ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు. రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంటా? అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా? కలర్ టీవీ, వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే రా. నువ్వు కొని పంపించినావు కదా. ఇవి ఎవరు తెచ్చిచ్చారు? ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు, మీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవడమే. శంకరం, ఏదో మోసం జరిగిపోయింది. ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర. నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి. రండి బాబు రండి. ఈయనేనండి భార్గవ్ గారు, మీ పని కానివ్వండి. మిస్టర్ భార్గవ, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్, కలర్ టీవీ, ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు. అయ్యి బాబోయ్, ఇవన్నీ నేను పంపించింది ఏంటే? అమాయకులైన మా పద్మను మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు. ఓర్కాండే, ఎవరంటే నేను అనుకుంటారో. ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించానే కానీ కుదరదన్నారు మీరు. అండి 2 గంటలు టైం ఇచ్చాయండి బాబు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. అందుకు రుజువు ఏమిటి? రుజువా అండి? ఇదిగోనండి. అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి. పద్మ సంతకం పెడితే నేను లంచగొట్టి నెల అవుతాను. ఆ సంగతి నేను చెబుతాను. మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను. సార్, మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వకపోతే నాకు అక్కర్లేదు, ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చేయి చేసుకుంటావా? మన పోలీసులకి. మా భార్గవ లాంటి వాడు కదండి. ఈజ్ గోల్డ్ మెడలిస్ట్. వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులున్నాయి. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. కమాన్. ఇన్స్పెక్టర్ గారు,
వద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నన్ను అరెస్ట్ చేయండి. Please, ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. ఏమండి? దీనంతటికి నేనేనండి కారకురాల్ని. నేనే. పద్మ పద్మ నన్ను వదలండి. నన్ను చావనివ్వండి. నా అజ్ఞానం మూలంగానే భార్గవ అనే జైలు పాలయ్యాడు. నేను చేస్తాను. నన్ను చావనివ్వండి. ఏమిటో నువ్వు చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా? ఎస్, ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు. ఉన్నాడని నాకు తెలుసు సార్. నంబర్ ఎంత? 747. వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా? ఆ ఉత్తరాలు అందుకున్నావిడ నీకు భార్య, నాకు అమ్మ. అంటే నువ్వు భార్గవా నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే. ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను. ఎందుకని? నీకు వారసుండి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతన అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించాడు. నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది. కానీ ఏదో మిస్సు కొట్టింది. మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను. లైలా, లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష. ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు. వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనిషివి కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండాలని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఓ కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. డాడీ, అవునమ్మా. థ్యాంక్ యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు.
ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు, దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషనని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు, ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పొయ్యాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంతకు అమ్ముడుపోతావు? నీ మనుషుల్ని ఎంతకు అమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్దా సామాను? జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మా రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్, ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే, లారీలో ఎక్కించిన సామాన్ కింద దించండి రా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి? 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారు నడిపితే నేను 10,000 ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు, వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా? ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుటనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తిపడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తేల్చేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు.
మరి దొంగ డబ్బు దాచిన వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. వద్దు, ఇది అన్యాయం. అంత పని చేయకండి. అన్యాయం. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటుంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేదలకి న్యాయం చేస్తా. రాసు, వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులా? అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది. మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపచ్చ పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కరిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న, కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్. పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను.
ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీరవిహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక భటుల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నాకు అవసరమైన వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గర కూడా ఇలాగే పంపిస్తావా? ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్న తన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చేరదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదానవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా, లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడి పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఎరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గారి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను హలో, నేనమ్మా లత. ఏడు బాబాయ్? నీకు గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. ఏంటిది? రోజా డార్లింగ్, ఇంకా చూపుల దగ్గరే ఉన్నావా? చా 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 చా. ఏమీ బాగోలేదు. కమాన్. వదలండి భార్గవ. ఇదే పని నేను చేశానని కోపంతో నా చెంప పగలగొట్టారా? నేనలా మీ మీద చేయి చేసుకోలేను. అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు వెళ్ళిపోండి. రాజశేఖర్ మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదా? ఆ పని మీరు చేస్తానంటే నేను సాయపడతాను. రాజశేఖర్ మీద నీకెందుకు పగ? ఆ పరమ నీచుడే మా నాన్నగారు చనిపోవడానికి బాధ్యుడు. నీ తండ్రి పేరు? జనార్దన్ రావు. రోజా, మీ నాన్నను అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తిని రాజశేఖర హంతకుని చేశాడో ఆ ఠాగూర్ నా కన్న తండ్రి. అవును రోజా, ఆయన జైల్లో చనిపోయే ముందు జనార్దన్ రావు కూతురు ఎక్కడున్నా వెతికి ఆమెకింత మేలు చేయమని కోరాడు. మేలా? ఆ పని నువ్వు చేయలేవు. అది అనుకున్నంత సులభము కాదా? నా జీవితం నాశనమైంది. నా మేలు కోరితే రాజశేఖర్ మీద పగ సాధించు. ఈ అభాగ్యరాలు నీకు రుణపడి ఉంటుంది. వాడు ఎంత చూసి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను. మగవాళ్లే గాని ఆడవాళ్లు రారే. ఇంతకీ ఎవరు మీరు? నీలా తీగిన గాలిపటాన్ని కాదు, నీలా ఇంగిలి విస్తరాకుని కాదు. ఉపమానాలు విసురుతున్నారు. మీరు రచయిత్రా?
నేనెవరైతే నేనులే. నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికి వచ్చాను. నాకు శాసించడమే అలవాటు గాని శిరసా వహించడం అనేది చేత కాదు. ఆ పొగరే నీ కళ్ళు నీ నెత్తి మీదకి వచ్చేలా చేసింది. నెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకోరుగా. నువ్వు ఆడదానివా, ఆడించేదానివా? ఆటలు ఆడిస్తాను, రాగాలు తీయిస్తాను, నవ్వులు నవ్విస్తాను. ఏడవకుండా ఇతరుల్ని ఏడిపించగలవు కూడా. అవునా? నువ్వు ఒట్టి రచయిత్రవే అనుకున్నాను. శూర్పణఖలా ఉన్నావే. కాదు, రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను, కామంతో దోచుకోవాలనుకుంటున్న శూర్పణఖవి నువ్వు. నా మీదంత నింద వేస్తున్నావే, నీకేం ద్రోహం చేశాను? ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది. ప్రేమ ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను. పెళ్లి అనే మాటకి అక్షాభ్యాసం నాడే అర్థం మర్చిపోయాను. శీలాన్ని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను. అవేమీ ఇక్కడ దొరకవు. సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్నీళ్లు దొరకవా ఇక్కడ? మీరు భార్గవ భార్య? ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు. చూడండి, భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది, కానీ వెలయాలికి ఊళ్ళో వాళ్ళందరి భర్తల మీద అధికారం ఉంటుంది. షరాప్! కోపం దేనికి? ఇంకా పెళ్ళవకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే, మరి నేనెంత అధికారం చెలాయించాలి? వెలయాలికి ప్రేమ విలువ తెలీదు. గుప్పెడు మల్లెపూలతో, అప్పు తెచ్చుకున్న నవ్వులతో, దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పెడు మనసుతో కాదు. ఆ మనసు నాకుంది. ప్రేమించిన వాడు దూరం అయినప్పుడు ఆ మనసు పడే తపన, ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు. నువ్వెంత అమ్ముడు పోయే ఆడదానివి. భగవంతుడా, జైల్లో రాక్షసులాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన మా అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు. మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి. భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా? ఆయన మేం బాగు చేస్తాం. ఏడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి. ఎవరు మీరు? ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు, రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం. అంతేకాదు, శీలాలు దయటం మా హాబీ. ఒళ్ళగా ఉంది. చూడు, భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరేనా చోటలారా? సమట్లంటున్నాడు అన్నాడా? బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది. కొడుకుని అయ్యో భగవంతుడా! భార్గవ్ గారికి చెప్పండి, మంత్రి గారు జోలికొస్తే కంత్రి పనులు చెప్తామని. మరేం పర్వాలేదమ్మా, ఇదేం ప్రమాదకరమైన గాయం కాదు. ఏం జరిగిందమ్మా? ఆ దాసుగారు మనుషులు వచ్చి. వద్దు పద్మ, జరిగిందేమిటో తెలిస్తే వాడు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. జరిగిందేమిటో నాకు తెలిసిపోయిందిరా. ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను. ఇంకెందుగా ఏడుస్తా? తమ్ముడు, వాడు పోట్లకి ఎత్తలాగా బుసలు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. దాసు, వాడు లోపలికి రాకుండా ఒళ్ళు హోలంచే అన్న తమ్ముడు. ఆడి బ్యాటరీ ఈక్ అవుతున్నట్టుంది. తలుపు తీద్దామా? తలుపు తీస్తే అనవసరంగా భార్గవ్ గారిని మనం చంపాల్సి వస్తుంది. శవ రాజకీయమా?
ఏ ప్రాణాలు తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా? తుపాకీ చేత పట్టావు? ఇది ప్రాణభీతి కాదు, ప్రాణాలను తీసే రాజనీతి. నా ప్రాణాలు తీయడానికి నీ దమ్ములు, నీ ఇన్నపెట్టిలో ఉన్న సొమ్ములు చాలవురా. ఒరేయ్, నా తల్లి శ్మశానంలో పిడికెడు బూడిదగా మారడానికి కారణం నువ్వు. నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మూయడానికి కారణం నువ్వు. నాకు మిగిలిన ఒక్క ఆత్మీయుడు శంకరం. అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్క రోజుతో నేను చంపను రాజశేఖరం. నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంతా తేలికనుకున్నావా? ఎస్, జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు, ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు, బట్టబయలు చేసి నిన్ను వీధుల్లోకి ఈడుస్తాను. ఆ ఫైల్ ఉన్నాయో మన నాకే ఇంకా చెప్పాలా, నువ్వెక్కడ తెలుసుకుంటా? సాక్ష్యాలు సంపాదించి తీరతాను, మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరతాను. అన్ను తమ్ముడు, ఆ భార్గవ్ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు. సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు. వాడు ఎలా సాధిస్తాడో నేను చూస్తాను. అట్లాగే. వస్తానండి. ఏంటండి? పిచ్చిగాడిద, ఊరు దాటించాల్సింది శవాల్ని గాని సాక్ష్యాల్ని కాదురా. పద పోలీస్ స్టేషన్. ఇదేం బాగాలేదండి. నోర్మై, నన్ను సెల్లో మూసేసి నోరు మూయమంటారేటండి? ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి. అండి, పోలీస్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది. పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది, ఓ మంచి క్యారియర్ పంపించమనండి. షట్ అప్. హలో, నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా. ఏమిటి? ఏంటా బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉందా? మా సదానందాన్ని బొక్కలో తగ్గించావట. నీ ఒంట్లో ఎలా ఉంది? మనకేంటి, మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది. ఛార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా, నువ్వెక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను. ఏయ్, మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. 10 ఏళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి, ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి. అధికారం మాది, సొమ్ము మాది, సోకు మాది, శిక్ష కూడా మీదే. అబ్బా ఇసిగిచ్చమాహయ్యా. సదానందాన్ని వదిలేస్తావా? మొన్న ఈ చేత టెలిఫోన్ లో మాట్లాడించమంటావా? నువ్వెవరితో మాట్లాడినా వాడు 7 చువ్వలు దాటి రాడు. పుట్ ఆఫ్ ది టెలిఫోన్. ఏయ్, నీ బ్యాటరీ లీక్ చేయలేకపోతే నేను మినిస్టర్ గారి తమ్ముడినే కాదు. ఏమన్నాడ్రా? జంజమాస చెంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు చీటపకాయలా. నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ ప్రజలు పంపిస్తాడేమో భయంతో నేను ఫోన్ చేయమన్నాను. నే కాబట్టి సరిపోయింది. అదే నువ్వైతేనా ఆడు దులిపిన దులుపుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైనల్ గా బోనెక్కేవాడివి. ఇప్పుడు ఎలా రా? సదానందాన్ని బయటికి తీసుకోవాలి కదా. నన్ను ఒక శీలం లేని ప్లాన్ చెప్పమంటావా? చెప్పు. శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీస్తా. అబ్బా, ఊరేగింపులు రోజులు కావురా ఇవి. అన్నోయ్, శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడి మనుషుల్నెట్టి కొట్లు పగలగొట్టిస్తా. అబ్బా, మీ లెవెల్ కి కొట్లు బడ్డీలు బద్దలు కొట్టితే బాగుండదండి. ఆడవాళ్ళు తీసుకెళ్లి శిలాలు దోసేయాలి, అది మన లెవెల్. ఏంది రోయ్, నీ బ్యాటరీ ఛార్జింగ్ మొదలయ్యట్టుంది. అబ్బా, విషయానికి రండిరా. ఇంకా ఎస్ఐ అంది. ఇన్నల్లర్లు జరగటానికి ఆ డీసీపీ గాడే కారణమని, ఆడ శబ్ద మూలంగా నిన్ని ప్రాణాలు పోయినాయని మనం గొడవ చేస్తాం. అప్పుడు ఆడుద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు. నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు దుబ్బేసిన అడ్డ రోడ్డు తూరు ఫైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే ఈ 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. అసలు ఈ దెబ్బతో ఆడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడించేసేస్తాడండి. అంతగా అవసరమైతే మా అయ్యకి కబురు చేయండి, మింగేస్తాడు. జం జమాస చం చనాకే ఆనందం. పోలీసు జును, డీసీపీ రాజశేఖరం, డీసీపీ పోలీస్ జును.
గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది. నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది. నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది. ఊరుకోవడం ఇప్పుడు ఎడితే ఏం లాభం? పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదిగోండి, దీనికంతటికి కారణం ఆ డీసీపీ గారే. వాళ్ళకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు. అది గట్టిగా రాయండి. అక్కడికి నేను చెప్పాను, అయ్యా ప్రతాపరావు గారు, సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం, తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని. ఇంతకీ నిర్ణయం ఏమిటండి? ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏమిటి మీ సమాధానం? కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్? రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట. రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్. మిస్టర్ ప్రతాపరావు, వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు. వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి. గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు గాని బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. డూ యాజ్ ఐ సే. సెర్టన్లీ ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్. కానీ 24 గంటల్లోగా సదానందాన్ని, అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ రిజైన్. అమ్ము, నన్నేం చేయకు, అసలే బచ్చాకండి. లుచ్చలాగా వాక్కు. చెప్పేది విను. ఇదిగో ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు. దండాలండి బాబు. ఎందుకంత గేదె పడ్డలాగా ఎండో నడుస్తావు? ఇప్పుడు నీ లెవెల్ సిటీ మొత్తం మోగిపోతా ఉంది. మోగిపోతానే ఉంది. అంటే 24 గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొడగొట్టి మరీ చెప్పారంటండి బాబు. తొడగొట్టి పడగొట్టడం మనకు అలవాటే కదా. ఎరుగుతలు ఎసయ్యాడు చెప్పండి బాబు. ఈడిట ఏడ్చాడంటే నట్టింటో గుడ్ల కోపు కూసినట్టే, ఎవడి ప్రాణాలు నెట్ట నిలువునా లేచిపోయినట్టే. అమ్మో, తిరిగి అయిపోకవయ్యా, వాళ్ళు జిల్లుమంటుందే. అబ్బా, విషయం ఏమిటో చెప్పరా? అసలే మన రోజులు బాగలేవు. ఆ భార్గవ్ గారు నన్ను బచ్చా ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి. దుష్ట చతుష్టయానికి దుష్టాభివందనాలు. అన్నో, మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడుతా ఉన్నాడు. ఇది తెలుగుదేశం మనిషా? నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత పైళ్ళ అంటే మనం డబ్బు తొప్పేసిన అడ్డ రోడ్డు తూరు పైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే ఈ 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. చూశారుగా, డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని పట్టుకోవడానికి 24 గంటలు టైం అడిగాను. కానీ నేను 12 గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. జాగ్రత్త. ఏంద్రన్నత దిగాలు పడిపోయావా? రాజకీయం అంటే జోగం అని నీకు తెలుసు కదా. ఏమండి రాజశేఖరం గారు, మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో హత్యా రాజకీయాలకు ఉడగడుతున్నారని మీ మీద రిపోర్ట్ వచ్చింది. దీనికి మీ సంజాయిషి చెప్పమంటే ఏం చెప్పనండి? గాంధీ మహాత్ముడిని చంపిన దేశం ఇది. పొట్టి శ్రీరాముల్ని పొట్టలు పెట్టుకున్న సంఘం ఇది. ఏం చెప్పమంటారు? అన్నోయ్, సీతకే సేన లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టిది. నువ్వే చెప్పమాక. చెప్పకపోతే ఎలాగండి? మీ మీద రిపోర్ట్ గురించి మేము వచ్చింది. వాడు అలా చెప్పడు, నేను చెప్పిస్తాను. భార్గవ, ఏమిటి ఇక్కడ మా ఆంతరంగిక సమావేశం జరుగుతోంది? అంతరంగంలో హింస, పెదాల మీద హింస. అంతరంగంలో కుట్ర, అందరి ముందు నటించేది అమాయకత్వం. అంతేగా నీకు తెలిసిన రాజకీయం? ఓయ్, ఏడ పెద్ద మనుషులు మాట్లాడుకున్నావు. నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చెయ్యి. ఈక్ చేయకపోతే చెరులోకి ఇచ్చిరేస్తా. విసిరావులేరా? వేసేవి తెల్లబట్టలు, దాని మీద పూసేవి రక్తపు మరకలు. చెప్పేది సమతావాదం, చేసేది మారణ హోమం. ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్స్. బాబు, ఆయన అవినీతి పరుడని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం. మీ పార్టీకి సిద్ధాంతాలుంటే 6 గంటల్లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలని నిరూపిస్తాను. వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా? ఇదిగో కుర్రాడు అంత పోట్లకెత్తలాగా బుసలు కొట్టబాక. క్యాసెట్ తగలెట్టేశాం, లక్షలు దొరకవు. ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గరే ఉందిరా మూర్ఖ. రాజశేఖరం, ఆ కుర్రాడేసిన నిందలకి మీ సమాధానం ఏంటి? నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను అవినీతి పరుడని ఈ 6 గంటల్లో అతను నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను. అవినీతి పరుడే కాదు, హంతకుడని కూడా నిరూపిస్తాను. అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి పారేయండి. అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. తమ్ముడు, అన్నా, ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో.
ఈ 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపో. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ భార్గవ. కానీ 6 గంటల గడువులో ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది సార్. మీరు అలర్ట్ గా ఉండండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండనివ్వకూడదు. మీరు కడుదాసుని ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి. నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను. రామచంద్రరా సార్ నీతో పని పడిందయ్యా. చెప్పండి. నేను ఆ భార్గవ్ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది. వాడేమో సరిగ్గా 6 గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు. నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి. ఓకే సార్. నా ఉద్యోగాన్ని మింగేసిన వాడిని నేను మింగేస్తాను. మీరు వెళ్ళండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో, నేను లతని మాట్లాడుతున్నాను. ఓ, డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొత్త తిట్లు తిట్టబోతున్నావా? సంసారాలు కూలగొట్టడంలో, ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావు కదా. అందులోంచి నీ ప్రియుడు రికార్డ్ తీసే అవతల పెట్టేస్తాలే. లేదు, అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు. రాజశేఖర్ మీద నీకున్న పగని తీర్చుకోవడానికి భార్గవ్ని పావులా ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు ఆడదానివైతే, మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు. ఎవరు మీరు? డాడీ! ఎవరా మీరు? డాడీ! రోజా, అందులో క్యాసెట్ దాచాను. ఏం చేసావు? లేదు, లేదని తెలుస్తూనే ఉంది. ఏం చేశావని అడుగుతున్నాను. తగలబెట్టేశాను. డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు, అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు. ఆ ఆధారాన్ని రూపమాపినంత మాత్రాన ఆ రాజశేఖరాన్ని వదిలిపెడతాననుకున్నావా? వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను. ఇందులో వాళ్ళ పతనం ఉంది, నీ ప్రాణం ఉంది. నిన్ను బ్రతికించుకోవాలని దీన్ని దాచిపెడుతున్నాను. ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో మీ నోటే వినాలి. అయితే ఒక నిజం చెప్పవే. నిన్ను ఇంతప్పటి నుంచి పెంచాను కదా, నీకు నా మీద కృతజ్ఞత ఉందా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే. చంపినా చంపించినా అది మీకే చెల్లును, మాకేం చేతనవుతుంది? ఏమిటి, చంపించడం నీకు చేత కదా? నమ్మక ద్రోహి. పార్టీ టికెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేంతటి చావు తెలివితేటకెళ్తాను నువ్వు. శభాష్ తమ్ముడు. ఈ 2 ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి. అన్నోయ్, ఇవాళ బ్యాటరీ సాగు డైవో పెట్టాల్సిందే. పెద్ద జనరేటర్ కావాలి. మమ్మల్ని దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు? స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే. విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి, కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి. అవతల థ్రిల్ అయిపోతుందండి బాబు. కదా, ఇంకెందుకు గౌడికి ఎదరగడుతావు? అది కాదండి బాబు, ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పీని కలిసి తిప్పిస్తారండి. ఆడు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు, మన పని థ్రిల్ అయిపోద్ది. దాసు, ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు, ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు. ఆడవారం నేర్చుతాగా. ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడే వంటి చెప్తాను. నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదు. అవునరా తమ్ముడు, ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది. ముగ్గురు సొన్నరే మనల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతున్నారన్నా. మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా, ఇక మీ బుర్రలు పని చేయమండి. లేకపోతే ఏంటండి, ఎదురుకుండా 2 ఆడకూతులు పెట్టుకుని కాలక్షేపం ఎట్ట అవుద్ది అని అడుగుతారేటి? ఒకళ్ళు భరతనాట్యం, ఇంకోళ్ళు కథకళి లంకించుకున్నారనుకోండి, 6 గంటలే కర్మ, తెల్లారులు థ్రిల్లే. అట్లాగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డాన్స్ చేయాల్సిందే. చేయకపోతే చెయ్యకపోతేనా ఈ ఇల్లాలి
బతుకు ఇది మొగసాల్లో ఎలయాలిగా మారిపోద్ది. ఇదిగో మా పద్మ నుంచి అయితే మా తమ్ముడు కోరిక తీర్చు. మీరు ఈ లీలలో ఉండండి, ఆ ఒరిజినల్ క్యాసెట్ ఈ ఇంటూ ఎక్కడుందో నేను వెళ్ళి ఎతుకుతా. వెళ్ళరా. అన్నోయ్ ఇలా బట్టలు బాగాలా ఇప్పించేసి కొత్త బట్టలు కట్టించా. అలాగే కాస్ట్యూమ్స్. ఎలా దొరికిందా? దొరకడం కాదండి బాబు, దీని దుంప తెగ గొప్ప త్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గడెక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవ్ని బతకనివ్వరు. భార్గవ్ వీళ్ళ చేతిలో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖరం ఇంట్లో. నా ఇంట్లోనా? ఇది ఏదో తిరిగి చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అత్త కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. ఏయ్, నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి అవుద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి.
అమ్మా లత, ఈ రోజా వాడిపోయిందే. ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే. రోజా, సారీ మిస్టర్ భార్గవ. అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండ వేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు. ఆమెను బయటికి తెచ్చుకుంటాను. ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు 3 ముళ్ళు పడేది.